లాస్ట్ మంత్ డిసెంబర్ 31 సంబరాల్లో అనంతపురం హార్మోనీ సిటీలో అంగరంగ వైభవంగా సింగర్ మంగ్లీతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. సో అంతా బాగానే ఉంది. ఆ సంఘటనలో ఒక అబ్బాయి షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయినాడని సమాచారం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్టే ఒక కార్లో డెడ్ బాడీ ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అని అడగడానికి ఈ అమ్మాయి ఉంది ప్రత్యక్ష సాక్షి. ఈ అమ్మాయిని అడిగాను, ఈమె చెప్పింది సార్ ఈ విధంగా జరిగిందని. అమ్మ జరుగుతానే ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. యాక్చువల్గా అక్కడ మనం మీడియా మన స్క్రీన్స్ అవి పెట్టే కూడా మీడియానే కదా, మన వెహికల్స్ కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకెళ్ళాలంటే అక్కడ ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు. మా వెహికల్ అందుబాటులో లేదు. హాస్పిటల్ తీసుకోవడానికి మనము వెహికల్ లేకపోవడం ఒక రీజన్. మా వెహికల్ దగ్గరలో లేదు, ఎక్కడో 1 కిలోమీటర్ బయట మనకి వెహికల్ పార్కింగ్. ఆ టైంలో ఎవరన్నా ఆ మేనేజ్మెంట్ వాళ్ళు మీ వెహికల్ ఇవ్వండి అయ్యా మీ దాంట్లో తీసుకోదాం అన్నారు? ఏం స్పందించలేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. సిపిఆర్ ఏమైనా చేశారా? చేయొచ్చు. ఇప్పుడు మా వల్ల అయినవి ఒక అబ్బాయి ఉన్నాడు పక్కన, ఆ అబ్బాయి చేత అయింది చేశాడు. కానీ ఒక 10 మినిట్స్ మనం బిఫోర్ హాస్పిటల్ తీసుకెళ్ళంటే అంబులెన్స్ అలా అవైలబుల్ ఉంటే అంబులెన్స్కి కాల్ చేసినా అంబులెన్స్ రాలేదు. దాదాపు 20 మినిట్స్ అంబులెన్స్. మీరు వెళ్ళి 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి మీ వెహికల్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయారు? వెహికల్ తీసుకొచ్చి మా వెహికల్ వాళ్ళు ఎందుకు మా వెహికల్ ఏదన్నా ఉంది అరేంజ్ చేస్తాము తీసుకోపోండి. మనకి తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చాలా సేపటి తర్వాత కూడా వాళ్ళు ఈవెంట్ వాళ్ళు మేము వాళ్ళు రావాలి న్యాయం చేయాలి అని మేము అంతా పోరాడితే అప్పుడు వాళ్ళు వచ్చారు. దాదాపుగా 2 అవర్స్ తర్వాత వచ్చారు. అంటే ఫస్ట్ నేను రాకముందు ఏమన్నా స్పందించారా? లేదు స్పందించలేదు. లేదండి, మీరు వెళ్ళి ఈవెంట్ పైకి వెళ్ళి మీరు అది గొడవ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పటి వరకు ఏం న్యాయం చేశారు వాళ్ళు? ఇప్పటి వరకు మనకి 15 లక్షలు సాయం చేసి చెక్ ఇచ్చారు, సాయం చేశారు. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా కావాలని అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఆ అబ్బాయి ఇంటికొకరికి ఉద్యోగము, లేకపోతే వాళ్ళ ఇంటి స్థలము నిర్మాణానికి సహాయము. అదేవిధంగా సింగర్ మంగ్లీ వాళ్ళ విషయమే కాబట్టి వాళ్ళ స్పందించలేదు ఇంతవరకు. మనకైతే వాళ్ళ రెస్పాన్స్ కాలేదు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి అడుగుతా, చాలామంది న్యూస్ దాదాపు 136,000 140,000 మంది చూశారు. దాంట్లో కొంతమంది కామెంట్లు పెట్టారు, నీకు డబ్బులు వర్కౌట్ కాలేదనా, లేకపోతే నీ మాట వినలేదనా, ఇక రకరకాలు నేను చూశాను. అందుకని మీతో నేనేమన్నా కానీ డబ్బులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమన్నా చేశాను? ఏ విధమైన డబ్బు అడగలేదు, ఏ సహాయం చేశారు, ఏ విధమైన ఎవరు ఏ మీడియాను అడగలేదు. ఏ మీడియాను ఎవరు నేను డబ్బు ఇచ్చి ఏం చేయలేదు. మానవత్వంతో మీరందరూ వచ్చి సాయం చేశారే తప్ప ఎవరు ఏ విధమైన డిమాండ్ చేయలేదు, ఏ విధమైన ఇది చేయలేదు. మీరంతకు మీరే వచ్చారు. మీడియా మొత్తం ముందు వచ్చిన న్యూస్ అవేవో తెలియదు మనకి పేర్లు, తర్వాత మీరు వచ్చారు. మీరంతకు నేను చెప్పను కూడా లేదు, మీరు స్టేజ్ మీదకి వెళ్ళండి అని నేను మీకు చెప్పలేదు, ఏది నేను చెప్పలేదు. మీరే మానవత్వంతో వెళ్ళి చేశారు, సహాయం చేశారు. థ్యాంక్ యూ. చూశారు కదా, కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు చాలామంది నేను చూశాను. ఈవెంట్ వాళ్ళ డబ్బులు నాకు టికెట్లు 10,000 రూపాయల టికెట్లు పంపించినా నేను అసలు ఆ ఈవెంట్ కూడా వెళ్ళలేదు. మా ఫ్యామిలీ వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, నాకు అవసరం లేదు. 31 ఏదో నా ఫ్రెండ్స్తో కొంచెంసేపు గడువుదామని ఆఫీసులో కూర్చున్నా. ఈ సంఘటన తెలిసిన తర్వాత నేను వెళ్తే మానవత్వం మంట కలిసిందే అనిపించింది. కారులో డెడ్ బాడీ ఉంది, అక్కడ ఈవెంట్ జరుగుతుంది, కనీసం వీళ్ళను పరామర్శించి ఓదార్చే వ్యక్తులు కూడా లేరు. నేనే ఓదార్చి అమ్మ మేము ఉన్నాం ఏదో ఒకటి చేస్తామని నేను వెళ్ళడానికి ప్రయత్నం చేసే పోలీసులు ఆపారు, బౌన్సర్లు ఆపారు. చాలా కష్టపడి పైకి వెళ్ళి ఆ ఈవెంట్ ఆపిచ్చిన తర్వాత వీళ్ళకు 15 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అందుకు నిజంగానే గర్వపడుతున్నా. అదే విషయమే వీళ్ళు చెప్పారు కాబట్టి ప్రజలకు ఇదే చెప్తున్నా, కేవలం డబ్బు మాత్రమే పని చేస్తుంది అనుకోవద్దండి. అక్కడక్కడ మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారనేది గమనించాలి. మరి